భారతదేశం యొక్క డిజిటల్ విప్లవం ఇప్పుడు తన తదుపరి టార్గెట్ని సెట్ చేసుకుంది. అదేంటో తెలుసా? వ్యవసాయం. అవును, ఈరోజు మనం మన దేశ వ్యవసాయ రంగం రూపురేఖల్నే మార్చేబోయే ఒక భారీ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. మనం చూస్తూనే ఉన్నాం కదా, పేమెంట్స్ దగ్గర్నుంచి సర్వీసుల దాకా చివరికి మన ఐడెంటిటీ కార్డుల వరకు అన్నీ డిజిటల్ అయిపోయాయి. మరి ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఏ రంగాన్ని టార్గెట్ చేస్తోంది? ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయం. అవును, మన దేశానికి వెన్నెముక అంటారు కదా, ఇప్పుడు ఆ రంగంలోనే అతిపెద్ద టెక్నాలజీ మార్పు రాబోతోంది. ఇప్పటికే ఎన్నో రంగాలు డిజిటల్ టెక్నాలజీతో పూర్తిగా మారిపోయాయి కదా, ఇప్పుడు అదే వరుసలో వ్యవసాయం కూడా చేరబోతోంది. సో ఈ డిజిటల్ లీప్, ఈ ముందడుగు ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ భారీ టెక్నాలజీ మార్పుకే ప్రభుత్వం ఒక పేరు పెట్టింది. అదే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. దీనికి రీసెంట్గా సెప్టెంబర్ 2, 2024న అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఈ మిషన్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ప్రభుత్వం దీనికోసం కేటాయించిన బడ్జెట్ చూడాలి. ఏకంగా 2817 కోట్ల రూపాయలు. ఈ భారీ పెట్టుబడి చూస్తేనే తెలుస్తుంది ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో. సరే, ఇంత బడ్జెట్ పెట్టారు, మరి ఈ మిషన్లో ఏం చేస్తారు? ఇది కేవలం ఒక్క విషయానికి సంబంధించింది కాదు. ఇందులో ముఖ్యంగా 3 పనులున్నాయి. ఒకటి, వ్యవసాయం కోసం ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆధార్ లాంటి ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం. 2, పంటల అంచనాల కోసం డిజిటల్ సర్వేలు చేయడం. ఇంకా కొత్త కొత్త ఐటీ ప్రాజెక్టులకి సపోర్ట్ ఇవ్వడం. ఓకే, ఇప్పుడు ఈ మిషన్కి అత్యంత కీలకమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అదే అగ్రిస్టాక్. దీన్ని ఈ మిషన్ యొక్క గుండెకాయ అని చెప్పొచ్చు. ఇది వ్యవసాయ రంగానికి ఒక డిజిటల్ ఫౌండేషన్ లాంటిది. అసలు ఏంటి అగ్రిస్టాక్? చూద్దాం. అగ్రిస్టాక్లో మెయిన్గా 3 కీలకమైన భాగాలుంటాయి. మొదటిది రైతుల రిజిస్ట్రీ, అంటే దేశంలో ఉన్న రైతులందరి వివరాలతో ఒక పెద్ద లిస్ట్ అన్నమాట. రెండోది జియో రెఫరెన్స్డ్ గ్రామ పటాలు, అంటే ప్రతి గ్రామాన్ని డిజిటల్గా మ్యాప్ చేస్తారు. మూడోది క్రాప్ జోన్ రిజిస్ట్రీ, అంటే ఎవరు ఎక్కడ ఏ పంట వేస్తున్నారో క్లియర్గా రికార్డ్ చేయడం. మరి ఈ 3 భాగాల్ని ఒకదానితో ఒకటి కలిపి ఉంచేది ఏంటి? అదే ఫార్మర్ ఐడి. ప్రతి రైతుకి ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ ఫార్మర్ ఐడిని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే దీన్ని వ్యవసాయానికి ఆధార్ అని అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆధార్ మనందరికీ ఎలాగో ఫార్మర్ ఐడి రైతులకు అలాగనమాట. ఆధార్ మన బయోమెట్రిక్స్తో లింక్ అయితే ఈ ఐడి వాళ్ల భూమి, పంటలు, వాళ్లకు అందే ప్రభుత్వ ప్రయోజనాలతో లింక్ అయ్యుంటుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఒకేసారి దేశమంతటా అమలు చేయడం చాలా కష్టం కదా. అందుకే ప్రభుత్వం దీన్ని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసింది. రాబోయే 3 ఏళ్లలో, అంటే 2027 కల్లా దేశంలో ఉన్న సుమారు 11 కోట్ల మంది రైతులకు ఈ ఐడీలివ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ మిషన్ కేవలం ఫార్మర్ ఐడీతో ఆగిపోదు. దీనికి తోడుగా వ్యవసాయాన్ని మరింత స్మార్ట్గా, డేటా ఆధారితంగా మార్చేందుకు కొన్ని హైటెక్ టూల్స్ కూడా వాడుతున్నారు. అందులో చాలా ముఖ్యమైనది కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్, లేదా డిఎస్ఎస్. దీని మనం ఒక సూపర్ స్మార్ట్ అగ్రికల్చర్ అడ్వైజర్ అనుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే శాటిలైట్ డేటాని ఉపయోగించి పంటలు, నేల, వాతావరణం, నీటి వనరుల గురించి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఏ ఎరువు వాడితే మంచిది లాంటి కీలకమైన సలహాలిచ్చి రైతులకు హెల్ప్ చేస్తుంది. అంతేకాదండోయ్, దేశంలోని ప్రతి వ్యవసాయ భూమికి సంబంధించి సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. అంటే మన పొలంలో ఉన్న మట్టి స్వభావమేంటి, దానికి ఏ పంట సరిగ్గా సరిపోతుంది అనే వివరాలు కూడా డిజిటల్గా రికార్డవుతాయి. దీని ద్వారా మన దేశ వ్యవసాయ భూమి మొత్తాన్ని ఒక డిజిటల్ మ్యాప్గా తయారు చేస్తున్నారన్నమాట. సరే, ఇన్ని టెక్నికల్ విషయాలు, సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, వీటన్నిటి వల్ల సామాన్య రైతులకు నిజంగా ఏం లాభం, వాళ్ల జీవితంలో ఏం మార్పొస్తుంది? మొదటిగా, ఈ మిషన్ కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, ఉద్యోగాల గురించి కూడా. ఈ డిజిటల్ సర్వేలు చేయడం, రైతులకు టెక్నికల్గా సాయం చేయడం కోసం దాదాపు 2.5 లక్షల మంది స్థానిక యువతకు, ముఖ్యంగా కృషి సఖులకు కొత్తగా ఉద్యోగావకాశాలొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రైతులకు నేరుగా కలిగే ప్రయోజనాల విషయానికొస్తే వాళ్లకిక పేపర్ వర్క్ చాలా వరకు తగ్గిపోతుంది.
ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. పంట లోన్ల కోసం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం చాలా సులభంగా, వేగంగా అప్లై చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల పొలానికి, వాళ్ల పంటకు తగ్గట్టుగా పర్సనలైజ్డ్ సలహాలు అందుతాయి. ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు, ఓవరాల్గా అగ్రికల్చర్ సిస్టమ్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. పాలనలో పారదర్శకత పెరుగుతుంది, దేశంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు, దిగుబడి ఎంత రావచ్చు అనే దానిపై ఖచ్చితమైన డేటా ఉంటుంది. దీనివల్ల వరదలు లేదా కరువు లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్లాన్ చేయడం, సప్లై చైన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది ఒక స్టాండలోన్ ప్రాజెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం వ్యవసాయాన్ని మార్చడానికి చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే. ఈ మిషన్కి కేటాయించిన 2817 కోట్లతో పాటు ఇతర 6 వ్యవసాయ పథకాలకు కలిపి మొత్తం 14,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఆమోదించింది. చివరిగా, ఈ మిషన్ వెనకున్న పెద్ద లక్ష్యమేంటంటే మన రైతులను ఆదుకోవడం మాత్రమే కాదు, డిజిటల్ విప్లవాన్ని వ్యవసాయానికి కూడా తీసుకురావడం ద్వారా ఈ రంగంలో టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్స్లో ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా నిలబెట్టాలన్నది ప్రభుత్వ ఆశయం. మరి ఈ టెక్నాలజీ, ఈ డేటా ఇవన్నీ కలిసి మన దేశంలోని కోట్లాది మంది రైతుల భవిష్యత్తును నిజంగా పండించగలవా? ఈ మిషన్ వాళ్ల జీవితాల్లో కొత్త పంటలు పండిస్తుందా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.